రేపు రాజేశ్వరి విడుదలవుతోందా? అవునండి. అది బ్రిడ్జ్ దాటి ఊళ్ళోకి రాకూడదు. రాజేశ్వరి 6 గంటలకే జైలు నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తాత? ఆ బసప్ప గారి దగ్గరికి వెళ్ళి ఉంటుంది. అవరా నా ప్రియమైన ఉద్యోగులారా, చెరకు రైతులారా, ఈవేళ జనవరి 26. సాధారణంగా చాలా మంది ఆగస్టు 15న మాత్రమే జెండా వందనోత్సవం చేస్తారు. కానీ మనం మాత్రం ఆగస్టు 15తో పాటు జనవరి 26న కూడా జెండా వందనం చేస్తాం. ఈ శుభ సమయంలోనే మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. నిజానికి నేను ఈ ఫ్యాక్టరీ ఓనర్ అయినా నేను కూడా కార్మికుల్లాగే ఉంటున్నాను. ఇప్పుడు జెండా వందనోత్సవం జరుగుతుంది. ఎస్ఐ గారు, ఈ నరహంతకు మళ్ళీ నా ప్రాణాలు తీయబోయింది. దీన్ని అరెస్ట్ చేసి నా ప్రాణాలు కాపాడండి. నీ బిడ్డను నీకు చూపించి సంతోషపడదాం అనుకున్నా వాళ్ళకి మళ్ళా ఎంత పని చేసావు తల్లా. సుబ్బయ్య గారు అని నేను తప్ప మిమ్మల్ని ఎవరూ మర్యాదగా పిలవటం లేదు. మిమ్మల్ని సంస్కరించడం నా గ్రామ సేవలో ఒక భాగం కాకపోయినా మీ కూతురు లాంటి దాన్ని మిమ్మల్ని గురించి నలుగురు 4 రకాలుగా అంటుంటే భరించలేక చెప్తున్నాను. దయచేసి ఇంకెవరిని నోరు జారి తోలాడకండి. మిస్టర్ జస్టిస్, ముద్దాయి రాజేశ్వరి 14 సంవత్సరాల క్రితం ఇదే కోర్టులో తాను చేసిన నేరాలను అంగీకరించింది. కానీ విడుదలైన రోజే మళ్లీ బసవప్ప గారిని కొన్ని 100 మంది చూస్తుండగా హత్య చేయడానికి ప్రయత్నించింది. కనుక ఈమెపై విచారణ జరిపించి తీవ్రంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఏమమ్మా, నువ్వు శ్రీ బసవప్ప గారిని చంపాలని ప్రయత్నించావా? చంపలేకపోయినందుకు బాధపడుతున్నాను. మిస్టర్ జస్టిస్, ముద్దాయి చాలా తీవ్రమైన మనప్రవృత్తి గల వ్యక్తిలా కనిపిస్తోంది. ఎటువంటి నేరస్తులైనా, ఎంతటి దుర్మార్గులైనా నేరం చేసి న్యాయస్థానం ముందుకు వచ్చిన తర్వాత పశ్చాత్తాపం పొందుతారు, చేసిన తప్పు కుమిలిపోతారు. కానీ ఈ రాజేశ్వరి అవకాశం వస్తే మళ్లీ బసవప్ప గారిని హత్య చేయడానికి సిద్ధపడేలా ఉంది. లాయర్ గారు, మీ నట్టింట్లోకి నల్లతా చూస్తుంది, కర్ర దెబ్బ తిని కలుగులో దూరుతుంది. అవకాశం వస్తే మళ్ళీ మీరు దాన్ని కొట్టి చంపుతారా, క్షమించి వదిలేస్తారా? కొట్టి చంపుతారు కదూ? అలాగే నేను వాణ్ణి చంపాలనుకున్నాను. ఆయన్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నావమ్మా? 14 సంవత్సరాల మూగ వేతన ఈ రోజు బయట పెడతాను. ఈ బసవప్ప, చనిపోయిన శ్రీకాంత్ గారు కలిసి పంచదార ఫ్యాక్టరీ కట్టారు. రైతులందరికీ ఎన్నో ఆశలు చూపించి ఈ బసవప్ప మోసం చేశాడు. అప్పుడు నా భర్త కర్షకుల ప్రతినిధిగా, రైతుల నాయకుడిగా ఎంతో ఆవేశంగా ఫ్యాక్టరీకి వెళ్లారు. అడ్డులే, ఎవరు మీరు? శ్రీకాంత్ గారితో మాట్లాడాలి. యజమాని గారిని కలవడానికి వీలు పడదు. వీలు పడదా? ఆగండి, ఎవరు మీరు? రైతులం. రైతులైతే చేలో సాగు చేసుకోవాలి కానీ ఈ గొడవలు దేనికి? మీరు చేసిన మోసానికి ఒళ్ళు మండి కడుపులో చల్ల కదలకుండా వ్యవసాయం చేసుకునే రైతులకు ఇక్కడ పంచదార ఫ్యాక్టరీ పెడితే ఎంతో మేలు జరుగుతుందని చెప్పి నమ్మించి ఊరూరా గడప గడప చందాలు వసూలు చేశారు. రోజు పెట్టుబడి పెట్టే స్తోమత రైతులకు లేదని మేము వాదిస్తే పిండి కట్టలు ఇస్తామని, అడ్వాన్స్ గా డబ్బులు ఇస్తామని ఆశ చూపించారు. ఏది డబ్బు? ఎక్కడున్నాయి పిండి కట్టలు? పిలవమే యజమాని. ఆయన చెప్పమన్న మాటే చెప్తున్నాను. ఇన్ని వేల మంది రైతులకు సాయం చేయడం మా వల్ల కాదు. వల్లగాని వాళ్ళు ఆశలు పెట్టడం దేనికి? భార్యల పుస్తులు కూడా తాకట్లు పెట్టవలసిన పరిస్థితులు రైతులకు కల్పించి ఇప్పుడు చేతులు దులుపుకోవాలంటే వీలు పడుతుంది అనుకుంటున్నావేమో. వారం రోజుల్లోగా బట్వాడా జరగకపోతే రైతుల సంఘటిత శక్తి ఏమిటో కళ్ళారా చూస్తావు. ఎవరు వాళ్ళు? మన పక్కూరు రైతులంటే తమరు ఇచ్చిన 600 అడ్వాన్స్ సరిపోలేదని గొడవ చేస్తుంటే సర్ది చెప్పి పంపించాను. ఇలాంటి వ్యవహారాలు ఫ్యాక్టరీ దాకా రాకుండా చూడండి. నాకు చిన్న డౌట్ అండి. ఏమిటది?
రైతులకు బట్వాడా చేయడానికి శ్రీకాంత్ గారు 20 లక్షల రూపాయలు తమకు ఇచ్చారు కదా, ఆ డబ్బు ఏం చేశారు? లెక్క చెప్పమంటావా? ఈ మధ్యనే నీ పెద్ద కూతురికి 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లి చేసావు చూడు, ఈ అకౌంట్ లోదే. ఇంకా ఏమన్నా డౌట్ ఉన్నాయా? ఇంకే డౌట్ లేదండి. పద. ఆ గరికిపాడు రవీంద్ర గంగవెరులు ఎత్తిపోతున్నాడట. రైతులందరినీ కూడగట్టి మీటింగ్ కూడా పెట్టేట బాబు. ఈ మాట ఆ నోట శ్రీకాంత్కు తెలిసింది అంటే మన పని గల్లంతే. ఏసేమంటారేంటి? పాపం ఆ రవీంద్ర రాత్రిపూట చెరుకు తోట దగ్గరే నిద్రపోతాడట. చెరుకు తోటలో చాలా త్రాచు పాములున్నాయట. వాళ్ళ రహస్యాన్ని నేను బయట పెడుతున్నానని ఆ శ్రీకాంత్ ఆ బసవప్ప కలిసి నన్ను ఎందుకు వచ్చావరా నువ్వు ఈ ఊళ్ళోకి? రైతులకు మేలు చేయడానికా, వాళ్ళ ప్రాణాలు తీయడానికా? ఎవరమ్మా మీరు? ఎవరా? చెరుకు రైతులకు నువ్వు చేస్తున్న అన్యాయాన్ని ఎదిరించాడని హత్య చేయించావే ఆ రవీంద్ర భార్యను. నేను హత్య చేయించడం ఏమిటమ్మా? మీరేదో పొరపాటు పడ్డట్టున్నారు. పొరపాటు కాదు శ్రీకాంత్. రైతులకు ఫ్యాక్టరీలో షేర్లు ఇస్తానని మాట తప్పినందుకు నా భర్త నిన్ను ఎదిరించాడనేగా ఈ దారుణం చేయించింది. భర్తను పోగొట్టుకున్న ఈ ఎండు మోడు ఏం చేయగలదలే అనుకుంటున్నావేమో. నువ్వు చేసిన ఈ హత్యకు ప్రతీకారంగా రైతుల్ని రెచ్చగొట్టి తీసుకొచ్చి నిన్ను, నీ ఫ్యాక్టరీని సర్వనాశనం చేయిస్తాను. చూడమ్మా, నువ్వు చెప్పేది వాస్తవం అయితే ఈ నేరాన్ని బసవప్పే చేసుకుంటాడు. రైతుల వాటాలు ఎవరి వారికి పంచమని నేను ఎప్పుడూ చెప్పాను. రేపు ఉదయం నువ్వు రైతుల్ని తీసుకురా. ఆ బసవప్పను 10 మందిలో నిలబెట్టి చెప్పుతో కొట్టి నేరం ఒప్పించి వాడిని నీ భర్తను చంపించింది నేను. ఆయనతో పాటు నిన్ను కూడా చంపి శత్రుశేషం లేకుండా చేసుకుంటా. రివాల్వర్ ను పట్టుకున్నావు కదా సెప్పాస్. నీ వేలు ముద్దల దాని మీద పడాలని ఈ ప్లాన్ వేశాను. అతన్ని చంపిన హంతకురాలు నువ్వేనని నిన్ను పోలీసులకు అప్పగిస్తాను. నేను నేరం చేసే బయటకు వెళ్తాను రా. నిన్ను చంపి పోలీసులకు అప్పచెప్తాను. నీ ప్రాణం తీస్తాను. ఈ లోపల బంధించండి. ఈలోగా పోలీసులకు ఫోన్ చేస్తాను.
అలా నన్ను ముద్దాయిని చేసి జైలుకు పంపాడు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక హంతకుణ్ణి చంపిన నేను 14 సంవత్సరాలు జైలు గోడల మధ్య కుమిలిపోయాను. భర్తను పోగొట్టుకుని బిడ్డకు దూరమై అన్యాయానికి గురై కటకటాల మధ్య కుమిలిపోయిన ఒక ఆడదాని మనస్తత్వం ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. హంతకుణ్ణి చంపిపోయిన నాకు జైలు శిక్ష, నమ్మిన వాళ్ళందరినీ రక్తపు మడుగులో పడవేసిన ఆ నీచుడు నిర్దోష. మీరే చెప్పండి. అత్యద్భుతమైన కట్టుకథ. నేను హత్యలు చెయ్యడమేమిటి? తన భర్తను చంపాడన్న కక్షతో శ్రీకాంత్ని చంపాలని ఓ రోజు రాజేశ్వర బంగళాకొచ్చింది. శ్రీకాంత్ని అతని కూతుర్ని చంపడమే కాక అడ్డొచ్చిన నన్ను కూడా చంపబోయింది. జడ్జి గారు, ఆ రాజేశ్వర మొహం చూస్తే నాకు భయంగా ఉంది. నన్ను నవిలి మింగేయాలని చూసి ఆ చూపు చూస్తే నేను హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేలా ఉన్నాను. కానీ వెంటనే రాజేశ్వరిని శిక్షించి నన్ను రక్షించండి. మిస్టర్ జస్టిస్, ఇప్పుడు నడుస్తున్న కేసు రాజేశ్వరి బసప్ప గారిని హత్య చేయబోయిందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించడానికే గాని ఎప్పుడో జరిగిపోయిన హత్యల పూర్వాపరాలు విచారించడానికి కాదు. రాజేశ్వరి శ్రీ బసప్ప గారిని ఘోరంగా హత్య చేయబోయిన సమయంలో ప్రత్యక్ష సాక్షి ఆమె కొడుకి. అతనే గనక అడ్డుపడి ఆపి ఉండకపోతే బసప్ప గారు దారుణమైన హత్యకు గురై ఉండేవారు. కనుక అతన్ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. మీ పేరు? పిన్నమనేని బోసుబాబు. ముద్దాయి రాజేశ్వరి శ్రీ బసప్ప గారిని గొడ్డలతో నరకబోతుండగా మీరు పట్టుకొని ఆపిన మాట నిజమా? నిజమే. ముద్దాయికి మీకు మధ్య ఉన్న సంబంధం ఎటువంటిది? ఆమె నా కన్న తల్లి. ఆవిడ మీ కన్న తల్లి అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? నేను భగవద్గీత మీద ప్రమాణం చేసింది నిజం చెప్పడానికి, సిగ్గుపడి అబద్ధం చెప్పడానికి కాదు. ఆర్డర్, ఆర్డర్. పోనీ మిమ్మల్ని కన్నది ఒక హంతకురాలని తెలిసి మీకు అసహ్యం వేయటం లేదు? లేదు. ఎందుకని? నన్ను కన్న సమయంలో ఆవిడ హంతకురాలు కాదు కనుక. ఓకే ఓకే, ఇప్పుడు ఆవిడ హంతకురాలని తెలిసి మీకు బాధ వేయటం లేదు? లేదు. ఎందుకని? క్రూర జంతువు అయిన పెద్ద పులిని వేటాడితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు శిక్ష వేయిస్తారు. కానీ అదే పెద్ద పులి మనుషులను చంపుతూ మేనేటర్ గా మారిన మరుక్షణంలో దాన్ని కాల్చి చంపిన వారికి బహుమతి ఇస్తారు. నా దృష్టిలో ఈ బసవప్ప ఒక మేనేటర్. అలాంటి వాణ్ణి చంపబోయిన నా తల్లిని చూసి గర్వపడతానే కానీ బాధపడను. చెప్పోసరం మనవడా, అది పిల్లలు నేను దెబ్బంటే. ఆర్డర్, ఆర్డర్. అంటే మీ తల్లి చేయబోయిన హత్యను మీరు సమర్థిస్తున్నారా? మిమ్మల్ని అర్థం చేసుకోమంటున్నాను. మిస్టర్ జస్టిస్, ముద్దాయి కొడుకైన ఈ బోసుబాబు తన తల్లి చేసిన నేరాల్ని ప్రోత్సహించిన వాడవుతున్నాడు. కనుక ఇతను కూడా శిక్షార్హుడవుతాడని మనవి చేస్తున్నాను. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, నాకు తెలియంది కాదు మీ న్యాయశాస్త్రం, నాకు తెలియంది కాదు మన భారత శిక్షా స్మృతి. నా తల్లి చేసిన నేరానికి కారణం తెలుసుకోమంటున్నాను. న్యాయమూర్తి గారు, నేరం చేసిన వ్యక్తికి మీరు జైలు శిక్ష ఎందుకు విధిస్తున్నారో దయచేసి తెలియజేస్తారా? ఆ నేరస్తుడి మనఃప్రవృత్తిలో శిక్షాకాలంలో మార్పు వస్తుందని. కానీ నా తల్లి మనఃప్రవృత్తిలో 14 సంవత్సరాలుగా మార్పు రాలేదు. మీ న్యాయస్థానం విధించిన శిక్ష సంపూర్ణంగా పూర్తి చేసిన ఆవిడ ఆలోచన సరళిలో మార్పు లేదు. ఇది మీ న్యాయశాస్త్రం తప్పంటారా? అప్పుడు మీ తీర్పు తప్పంటారా? ఆలోచించండి న్యాయమూర్తి గారు. తన కళ్ళ ముందే తను నమ్మిన వాళ్లను ఘోరంగా, క్రూరంగా, దారుణంగా హత్య చేసిన ఆ నరరూప రాక్షసుడు శిక్ష తప్పించుకుని నిర్దోషిగా తిరుగుతున్నాడు. ఈ నిజాన్ని భరించలేక శిక్ష అనుభవిస్తున్న కాలంలో మానసిక పరివర్తనను పొందవలసిన నా తల్లి కోర్టు ఇవ్వలేని తీర్పు తానే ఇవ్వాలని, ఆ రాక్షసుని హతమార్చాలని మానసిక ఉద్వేగానికి గురైంది. తాను ఏం చేస్తున్నదో తెలియని ఆవేశంలో వాడి మీద విరుచుకుపడింది. ఇప్పుడు హత్యా ప్రయత్నం కింద మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆవిడకి మీరు కఠిన కారాగార శిక్ష విధిస్తే ఆవిడలో మార్పు వస్తుందా? లేక తిరిగి రాగానే మళ్ళీ ఆ బసప్పను చంపాలని చూస్తుందా? అందుచేత నా తల్లి చెప్పిన నిజాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించండి. ఈ హత్యలు బసవప్పే చేశాడని రుజువైతే ఒక హంతకుడు ఉరికంబం నుంచి తప్పించుకుపోతున్నాడన్న తపనతో తాను హంతకురాలిగా మారిపోతున్న ఒక అభాగ్యురాలిని కాపాడిన వారవుతారు. రాజేశ్వరి, నువ్వు చెప్పినది వాస్తవమని చెప్పడానికి ఆ సంఘటన జరిగినప్పుడు చూచిన సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉంది. ఎవరు? వాచ్మెన్ కొండయ్య భార్య సావిత్రి. ఆమెను కోర్టుకు పిలిపిస్తే వాస్తవం మీకే తెలుస్తుంది. సావిత్రికి సమన్లు పంపండి.